హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ముఖ్యంగా ఏపీ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఒకసారి నేను కూడా రాయలసీమ పిల్లని. అయితే నా చిన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనేటివి లేవన్నమాట. అసలు ఇంగ్లీష్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యేదంటే 6th వెళ్తే కానీ ఏబీసీలు అనేది తెలిసేటి కాదు మాకు. మరి అదే ఇప్పుడు జగనన్న వచ్చాక అసలు ఆ స్కూళ్ళను చూస్తే చాలు, ఇంకా అలానే చూస్తుండిపోవాలనిపించే విధంగా స్కూళ్ళు మారిపోయాయి. అదే చిన్నప్పుడు ఇంకా మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే మండల ఆఫీస్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే ఆయన ఎప్పుడు ఉంటాడో ఎంఆర్ఓ తెలియదు మనకి. రోజు వెళ్ళాలన్నా మన కాడ ఏమన్నా మనీ చెట్లకు గాయవు కదండి. వెళ్ళినప్పుడల్లా ఆ ₹2, ₹4, ₹10 అయ్యే ఛార్జీకి కూడా ఎంత బాధ అనిపించేదంటే అంత బాధ అనిపించేది. నెంబర్ ఆఫ్ టైమ్స్ తిరిగితే కానీ ఆయన దొరికేవాడు కాదు. అమ్మ ఇప్పుడు వెళ్ళాడమ్మా, అమ్మ వారం లీవ్లో ఉంటాడమ్మా, మళ్ళీ సోమవారమే రాండమ్మా, అన్నీ ప్రతిదానికి సోమవారాలే రావాలన్నమాట. సోమవారం రోజు మనం 10 గంటలకు వెళ్ళి ఆడ కూర్చున్నా కూడా రాడు. మధ్యాహ్నం 1 రాడు. ఇక మనం మధ్యాహ్నం వరకు 1 గంట వరకు అంటే ఇంక అంతకన్నా ఎక్కువ చూడలేం కదా. ఆకలి అవుతుంటుంది, రావాల్సింది వస్తుంది. అట్లా నెలలు టైం పట్టేది ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి అంటే. అదే ఈరోజు మనకి మన జగనన్న వచ్చిన తర్వాత ప్రతీదీ ఇంటికి మన మంచిగా ఇవన్నీ పెట్టి ఎంత మంచిగా చేశాడంటే ఇంకా అంతకన్నా మనకి ఏం కావాలండి. డెవలప్మెంట్ అంటే ఇంకేందండి. ఆయన ఏం నిత్యావసరాలు పెంచి ఆయన ఇది మీరు పెంచండి వీళ్ళందరూకి ఎక్కువ అయింది అని ఏం చెప్తలేడు కదా. అంతా మొత్తం రాష్ట్రం మొత్తం ఏం జరుగుతుందో అవన్నీ ఆయన పాటించాల్సిందే. ఇప్పుడు మీ ఇంట్లో పైసలు తెచ్చి ఎవరికి మీరు పెట్టలేరు, వాళ్ళ ఇంట్లో పైసలు తెచ్చి వాళ్ళు ఎవరు పెట్టలేరు. మన కష్టం మనకు ఉంటుంది కాబట్టి మీరందరూ ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే, ఈరోజు పిల్లలు ఇంత హుషారుగా స్కూళ్ళకు వెళ్ళి చదువు ఉంటే చాలు, ఏ రోజైనా బాగుపడతారండి. అదొక్కటి ఆలోచన చేసుకొని జగనన్నకి ఓటు వేయాలా లేదా అనేది మీరు నిర్ణయించుకొని ఓటు వేయండి. నేనైతే జగన్ గారికి నా మద్దతు అండి. జై జగన్.